వాక్యంలోనికి వెళ్ళకముందు మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీకు స్తోత్రములయ్య, వందనాలు చెల్లిస్తున్నాం. గత వారం అంతా కూడా తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరిచి కాపాడి సంరక్షించి మాకు ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి తండ్రి ఈ ప్రభుదిన సజీవ లెక్కలో ఉంచి చిన్న మందగా నీ మందిరంలో చేర్చి నిన్ను స్తుతించగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహింపచేసిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు పాటల చేత స్తుతించడానికి తండ్రి మీరు చేసిన మేలను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ కుమారుని ద్వారా నా తండ్రి అనేక సంగతులు మాకు తెలియచేశారు. ప్రభా, మరి అందుని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలోని మాటలు ధ్యానిస్తుండగా మీ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహింపచేయండి. ప్రభా, మా ఆత్మీయ జీవితాన్ని దినదినము కడుతూ రమ్మని, కృప చూపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. ప్రభా, వాక్యం ద్వారా మహిమా ఘనత ప్రభావాలు మీరు తండ్రి పొందుకోమని వేడుకుంటూ శిలువ చాటు నన్ను మరుగుపరిచి నా నోటికి మీ మాటలు అందించి వాక్యం ద్వారా తండ్రి వీళ్ళందరూ కూడా ఆశీర్వాదం పొందుకున్నట్లుగా కృప చూపిస్తూ రమ్మని మా రక్షకుని మీ ప్రియకుమారుని క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి దినాన ప్రార్థన గురించి మనకు తెలుసు కదా. ప్రార్థన అనగానే మనం ఏం చేస్తాం? మన యొక్క అవసరాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య పరిస్థితులు కానీ అన్నిటిని బట్టి మనం ఏం చేస్తామంట? దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం కదా. ప్రార్థన అనగానే మన ప్రార్థనలు ఏముంటాయి? ఎక్కువగా ప్రభా నాకు ఆరోగ్యం దయచేయి, నాకు అప్పులు ఉన్నాయి, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి కదా, నాకు ఈ సమస్య, నా కష్టం ఉందని ఇదే మనం ఎక్కువగా చెబుతుంటాం ప్రార్థనలో. ప్రార్థనగానే దేవునితో మనం ఇదే మాట్లాడుతుంటాం. అయితే ప్రార్థనలో కూడా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని మనము ఆలోచించాలి. ప్రార్థనలు ప్రతిదినం ఇవే అడుగుతామా? ఇంకేమైనా ప్రత్యేకంగా అడుగుతామా? ఇవే రొటీన్గా ఇవే మనము అడుగుతుంటాం. అయితే ఆయన్ని ఏం అడగాలి, ఎలా అడగాలి, ఎందుకోసం అడగాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఆయన్ని ఏం అడగాలి, ఎలా అడగాలి, ఎందుకోసం అడగాలి మనము తెలుసుకోవాలి. ఒక భక్తుడు చూడండి బైబిల్లో ప్రార్థన చేశాడు. నిజంగా ఆయన ప్రార్థన మనం చూసినట్లయితే మనం ఆశ్చర్యపోవాలి. దేవుడే ఆశ్చర్యపోయాడు, అంత చక్కగా ఆయన ప్రార్థన చేశాడంటే. చూడండి బైబిల్ గ్రంథము సామెతల గ్రంథం 30వ అధ్యాయం మనం గమనిస్తే ఒక భక్తుని ప్రార్థన మనం గమనించినట్లయితే ఏ రోజైనా ఇలాంటి ప్రార్థన మనం చేసామా అని మనం ప్రశ్నించుకోవాలి. ఏ రోజైనా ఇలాంటి ప్రార్థన మనం చేసామా, లేదా మన ప్రార్థనకు ఆయన ప్రార్థనకు ఏమైనా తేడా ఉందా ఈరోజు మనము చూడాలి. చూద్దాం. 30వ అధ్యాయము సామెతల గ్రంథం 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. ఏమని ఆయన ప్రార్థన చేస్తానంట? దేవుని సన్నిధిలో 2 మనవులు కాదు. మన ప్రార్థనలు ఎన్ని ఉంటాయండి? బోల్డ్ అని లిస్ట్ ఉంటాయి కదా. 2 కాదు, 100, 1000 కూడా ఉంటాయి మన ప్రార్థనలో. కానీ ఆయన ప్రార్థనలో అవేమి లేవు, 10 లేవు, 100 లేవు, 1000 లేవు. 2 మనవులు చేస్తున్నాడు. 2 దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాడు. దేవా అంటున్నాడు. చూడండి, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. 2 మనవులు నీ సన్నిధిలో ప్రార్థన ద్వారా నీకు 2 మనవులు నేను చేసుకొనుచున్నాను. ఈ 2 మనవులు నాకు అనుగ్రహిస్తే చాలయ్యా. ఈ 2 మనవులు విని నా ప్రార్థనకు జవాబు దయచేస్తే చాలయ్యా అంటాడు. 2 మనవులు అంటాడు. చూడండి ఇంకేమంటాడు ఆయన? దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించుము. ఎప్పుడు అంటున్నాడంట? నేను చనిపోకముందే ఇవి నాకు అనుగ్రహించాలి. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ప్రార్థన చేస్తున్నాడు ఈ వ్యక్తి. ఈ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరంటే మొదటి వచనం మనం గమనించినట్టు చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు. దేవోక్తి అనగా ఏంటంటే ఇక్కడ దేవుని వద్ద నుండి వచ్చిన మాటలు. దేవుని వద్ద నుండి దేవుని ప్రత్యక్షత వలన ఆయన పొందుకున్న మాటలను ఆయన తెలియచేస్తున్నాడు. ఎవరైనంట? అగూరు. ఎవరైనా? అగూరు. బైబిల్ అంతటిలో ఈ వ్యక్తి ఎక్కడ మనకు కనపడ్డండి? బైబిల్ అంతటిలో మీరు గమనిస్తే ఎక్కడ ఈ వ్యక్తి మనకు కనపడ్డు. మరి సామెతల గ్రంథం అనగానే ఎవరు రాశారంటే మనం టక్కున సొలొమోను గారు. మరి ఈ 30వ అధ్యాయం కూడా సొలొమోను రాశారు. ఏం చేశారంటే ఎన్నో గ్రంథాలు వారికి దొరికాయంటండి.
ఈ బైబిల్ మన చేతికి రాకముందు, ఈ బైబిల్లాగా సమకూర్పకముందు ఎన్నో గ్రంథాలు వారి చేతికి చిక్కాయంట. అయితే అన్నీ ముందు పెట్టుకున్నారు భక్తులు. అన్ని గ్రంథాలు ముందు పెట్టుకొని ఏం చేశారంట, పరిశీలిస్తున్నారు. అన్ని గ్రంథాలు ముందు పెట్టుకొని పరిశీలించి ఎవరి జీవితంలో దేవుడు ఉన్నాడో, ఎవరు దేవుని కలిగి బ్రతికారో, ఎవరు దేవుని కలిగి మాట్లాడారో, ఎవరు దేవునితో కలిసి ప్రయాణించారో అవి తీసుకున్నారంటండి. అందుకే ఈ వ్యక్తి చూడండి, సామెత గ్రంథంలో ఇక్కడ పెట్టారు ఈ వ్యక్తిని. మరి ఇంకెక్కడ కనపడ్డ ఆగురు. కానీ చరిత్రలో మనం గమనిస్తే చరిత్రలో ఈయన ఉన్నాడు. అందుకే భక్తులు వారికి దొరికిన గ్రంథాలన్నీ పరిశీలిస్తున్నప్పుడు ఏం ఆలోచించారంటే, ఎవరైతే దేవునితో కలిసి నడిచారో, ఎవరైతే దేవుని కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుని గురించి అంటే వారి మాటల్లో కానీ వారి జీవితంలో కానీ దేవుడు కనపడ్డాడో అలాంటి వారిని అన్నిటిని తెచ్చి, అలాంటి వారి పుస్తకాలను తెచ్చి బైబిల్ గ్రంథంలో సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని గూర్చిన ప్రస్తావన లేకుండా బ్రతికిన వారి చరిత్రను ఏం చేశారంట, పక్కన పెట్టేశారు. మన బైబిల్ కంటే 7 పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. మనకెన్ని ఉన్నాయి? పాత మన దగ్గర ఉన్న బైబిల్ ఏంటంటే ప్రొటెస్టెంట్ బైబిల్. ఏ బైబిల్ మన దగ్గర ఉండేది? ప్రొటెస్టెంట్ బైబిల్. మరి ఈ బైబిల్లో మనకు రాసిన ప్రతి వారు కూడా ఎలా అంటే దేవుని కలిగి ఉన్నారు, దేవునితో కలిసి నడిచారు, దేవుని గూర్చిన మాటలు వాళ్ళు పలికినట్టుగా చూస్తున్నాం. కానీ అక్కడ మాత్రం గమనిస్తే అవి లేవనట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనకి ఇది బాగా అర్థం కావాలంటే బైబిల్లో ముందు పేజీలో చరిత్ర అని ఉంటుందండి. బైబిల్ ముందు పేజీలో చరిత్ర ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళక దాన్ని చదవండి. బైబిల్ గ్రంథాల కూర్పుకు సంబంధించిన కొంత చరిత్ర అక్కడ మనకు కనపడుతుంది అనమాట. అయితే పాత నిబంధన పుస్తకాలు 39 మనకుంటే వారికి ఎన్ని ఉన్నాయంట? 7 పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. అందులో మరి దేవుని గురించి ప్రస్తావన వారి జీవితంలో లేదు కనుక వారిని పక్కన పెట్టేశాడు. అయితే మనం ఇక్కడ గమనిస్తే ఈ కీర్తన ఈసారి మాటలు ఎవరు రాశారంట? ఆగూరు రాశారు. ఆగూరు ఎలా వచ్చాయనకంట, దేవోక్తి అనగా యాకే కుమారుడైన అగూరు పలికిన మాటలు అన్నట్టుగా మనం చూస్తున్నామంట. దేవోక్తి అంటే దేవుడు అనుగ్రహించిన మాటలు. ఈ వ్యక్తి చరిత్రలో ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంట? ఇక్కడ లేకపోవచ్చు, బైబిల్ ఒక చోట మాత్రమే కనపడుతుంది, ఇంకెక్కడ కనపడ్డు. కానీ ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? చరిత్రలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తుంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక ఆ మాటలు ఇక్కడ మనకు చేర్చినట్లుగా గమనిస్తున్నాం. సామెత గ్రంథం 30వ అధ్యాయంలో ఉన్నవి ఎవరు పలికిన మాటలు? ఆగూరు పలికిన మాటలు. ఆయన ఏమని ప్రార్థిస్తున్నంట, దేవా నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. ఎన్ని మనవులంట? 2 మనవులు చేసుకొనుచున్నాను. మొదటిది ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. మొదటి మనవి ఏంటంట? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు అంటున్నాడు. నిజంగా మనుషుల జీవితాల్లో వ్యర్థమైనవి చాలా ఎక్కువ ఉన్నాయి. మనిషి జీవితంలో ఏమి ఎక్కువ ఉన్నాయి? వ్యర్థమైనవి. మీరు గమనించండి, నిద్రకు 8 లేదా 10 గంటలు ఇస్తారు. సమయం ఎంత ఇస్తారంట? రోజుకు నిద్రకు 8 లేదా 10 గంటల సమయం ఇస్తారు. మన పని పాటలు కొంత సమయం ఇస్తారు, తినడానికి కొంత సమయం. ఇక వ్యర్థంగా మాట్లాడడానికి ఎంతో సమయం వెచ్చిస్తాం. ఇంకా సమయం పోవాలి కదా, సమయం పాస్ కావాలనేసి ఫోన్ మరి చూసేవాళ్ళు కొంతమంది, బారకట్టలు ఆడేవారు కొంతమంది, ఏదో అష్టాచమ్మలు ఏవేవో రకరకాలుగా, లేదా ముసలమ్మ ముచ్చట్లు ఆడుకునేవారు కొంతమంది. ఎట్లాగైనా సరే టైం పాస్ చేయాలి అంటే వ్యర్థంగా ఏం చేస్తున్నారు? ప్రతి మనిషి కూడా సమయాన్ని గడుపుతున్నారు. కానీ సమయం ఎంత విలువైందో అది మనకు తెలియడం లేదు. పోయిన సమయం తిరిగి రాదు. సమయం ఉన్నప్పుడు దాన్ని ఏం చేసుకోవాలంట? సద్వినియోగం చేసుకోవాలి. నేడే అనబడు సమయం ఉండగానే మీరు ఏం చేయాలంట? ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి, రక్షణ పొందండి అని బైబిల్లో మనకు సెలవిస్తున్నాడు దేవుడు. సమయం ఎప్పుడు వృధా చేయకూడదు. కానీ మనం సమయాన్ని వేస్ట్ చేసినట్లుగా, వ్యర్థం గడిపినట్లుగా ఇంకెవరు చేయరనమాట. అంత సమయం మనం వేస్ట్గా చేస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఇందాకే దైవజనుడు చెప్పాడు కదా, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం చూడండి, ఎలా వారు చేస్తున్నారంట? మాటలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థంగా కాలం గడపడం, వ్యర్థంగా సమయం గడపడం కదా. అన్ని వ్యర్థ ప్రయాణాలు అన్ని వ్యర్థంగానే ఉంటాయి. అక్కడ ఏమంటారు చూడండి, మనుషుల బ్రతుకు దినములు ఎలా ఉన్నాయంట? ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. నీడవలే
తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనది. ఎలా గడుపుతున్నారంట మనుషులందరూ? నీడవలే తమ దినములన్నీ కూడా వ్యర్థముగా, అంటే వ్యర్థముగా, మన జీవితంలో వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయని దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి. ఎన్నో ఉన్నాయి కదా. నీడవలే మనుషులు ఏం చేస్తారంటే తమ దినములన్నీ వ్యర్థంగా గడిపేస్తున్నారు. సమయం లేదని జ్ఞానులు అంటున్నారు. కానీ మనకేమో బోలెడంత సమయం, దీన్ని ఎలా పాస్ చేయాలి? ఫోన్ చూడాలా, టీవీ చూడాలా కదా. సీరియల్ దగ్గర ఎంత సమయం గడుపుతారండి? సాయంకాలం 6 కూర్చుంటే 10 వరకు సీరియల్ అంటే ఎన్ని గంటలు కూర్చున్నారో మీరు ఆలోచన చేయండి. ఊసిపోని మాటలు చెప్పేకి కదా. సమయం ఉంటే మీరు అలా నీకు టైం పాస్ కావాలంటే ప్రభు సన్నిధిలో కూర్చొని బైబిల్ చదువు. కానీ అలా కూర్చోరు. ఎక్కడ కూర్చుంటారంట? ఈ మధ్య కేఫ్స్ ఎక్కువైపోయినాయి కదా. ఏమైందండి? టీ కేఫ్స్. ఒకప్పుడు అంత పెద్దగా ఉండేవి టీ షాపులు, చిన్న ఉండేటివి, తాగుతుంటే వెళ్ళిపోతా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? టీ కనిపోయి గంటల తరబడి ఊసిపోయిన మాటలు కదా. ఎన్ని గంటలు అంటే గంటలు అక్కడ మాటలు మాట్లాడుతారు. అవన్నీ కూడా ఎలాంటి మాటలు అంట? వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణ. సమయం వృధా అయిపోతుంది, మాటలు వృధా అయిపోతున్నాయి. వాటి వలన మరి మనుషులకు ఏ ప్రయోజనం కూడా లేదని బైబిల్లో మనకి ఇక్కడ తెలియచేస్తుంది. అందుకే మనుషులందరూ ఎలా గడుపుతారంట? నీడవలే తమ దినములన్నీ కూడా ఎలా గడుపుతారంట? వ్యర్థముగా. దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత విలువైనదో తెలుసా? మరణ పడకలో ఉన్నటువంటి వానికి పోయి అడగాలి. ఆ వ్యక్తి ఏమంటాడు? నన్ను ఇంకొంచెం కాలం బ్రతికిస్తే మీరు, నాకు ఇంకా ఆయుష్ కావాలంటాడు. కానీ ఆయుష్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంట? వ్యర్థంగా జీవితాన్ని గడుపుతున్నారు. నీ ఆయుష్కాలను వృధా చేసుకోకూడదు. దాని విలువ నువ్వు తెలుసుకోవాలి. దేవుని కోసం నువ్వు బ్రతకాలి. అందుకే ఈ వ్యక్తి ఏమంటాడంట? దేవా, నేను చనిపోకముందు నాకు ఈ 2 మనవులు నీవు అనుగ్రహించి. ఏంటంట? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు ఏం చేయాలంట? దూరంగా ఉంచు. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేసామా? మన ప్రార్థనలో ఎప్పుడు మన అవసరతలు అక్కర్లు కదా, ఇవే శోకాలు, కన్నీరు, ఇవే తప్పించి ఆత్మకు సంబంధించిన ప్రార్థన ఎప్పుడు ఉండదు. పోనీ ఎవరైనా గొప్ప గొప్ప దైవజనులు వచ్చిన వారి దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేయమంటాం? నా కోసం ప్రార్థన చేయి, నా బిడ్డల కోసం ప్రార్థన చేయి, వారికి పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేయి, వారి ఉద్యోగాల కోసం ప్రార్థన చేయి, ఇవే అడుగుతాం. ఎప్పుడైనా సరే అయ్యా నేను ఆత్మలో చక్కగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుని పనిలో ఎదగాలి, ఎవరైనా అడిగాము ఇలాంటి ప్రార్థన? ఆత్మీయ విషయాలు అడగకుండా మనం ఏం చేస్తుంటా? నిర్లక్ష్యంగా ఉంటున్నాం. కానీ ఈ వ్యక్తి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు? నేను చనిపోకముందు ఈ 2 మనవులు నాకు అనుగ్రహించు. ఒకటి ఏంటంట? వ్యర్థమైన వాటిని, అంటే నా సమయం వ్యర్థం పరచుకోకూడదు, నేను వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, నా మనస్సు వ్యర్థమైనది కూడా ఆలోచించకూడదు. ఎందుకంటే చూడండి, మనస్సు విషయాలు కూడా మనం ఆలోచన చేస్తే ఈ మనస్సు ఎలా ఆలోచన చేస్తుంటా? మరి కీర్తనలు 24 కీర్తన మీరు గమనిస్తే 24వ కీర్తన 4వ వచనం చూడండి. కీర్తనలు 24వ కీర్తన 4వ వచనం. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు. వ్యర్థమైన దాని యందు ఏం పెట్టకూడదంట? మనస్సు పెట్టకయు. కానీ ఏం చేస్తున్నాం మనం? వ్యర్థమైన దాని మీదనే మన మనస్సును ఉంచుతున్నాం. అందుకే భక్తుడు అడుగుతున్నాడు, ఆయన వ్యర్థమైన దాన్ని కదా నా ఎదురు నుండి తీసివేయి, వ్యర్థమైన వాటిని, అబద్ధాలను నాకు దూరం పరచు, అవి నాకు దగ్గరొద్దు ప్రభువా. నేను ఏ సమయం ఉన్నా నేను నీలోనే గడపాలి, నీతోనే ఉండాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను గూర్చిన ఆలోచనలు నాకు రావాలి, ఇలాంటివి నాకు దయచే. కానీ నేను మాత్రం సమయాన్ని, కాలాన్ని, జీవితాన్ని, ఆయుష్కాన్ని కదా వ్యర్థంగా గడపకూడదని దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ఇంకేం అడుగుతున్నాడంట? అబద్ధములు కూడా ఏం చేయాలంట? నాకు దూరంగా ఉంచుము. అబద్ధములు ఏం చేయాలంట? అడిగాము ఈ ప్రార్థన ఎప్పుడైనా? అబద్ధాలు అవలీలగా చెప్పేస్తాం మనం. ఎలా చెప్తామండి? ఎంత ఈజీగా అంటే నోరు తెరిస్తే నేలకు మీద అబద్ధమే తప్పితే నిజం ఉండదు. నోరు తెరిస్తే ఏముంటుంది? నేలకు మీద అబద్ధమే. ఒకటైనా నిజం ఉంటుందా అని మనం ఆలోచన చేయాలి. ఒకసారి 2 సార్లు అబద్ధాలు చెప్తారు, 3వసారి నమ్మరండి. అబద్ధం మంచిది కాదు, దేవునికి అసహ్యమైనది అది. అబద్ధాలు మానుకోండి. అబద్ధములు ఆడు నాలుకను కల్లాలాడు పెదవులు ఆయన పెరికి వేస్తానన్నాడు. అబద్ధాలు అంటేనే ఆయనకు అసహ్యం. ఎందుకంటే అబద్ధాలు ఆడితే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ప్రకటన గ్రంథం చూడండి, 21వ అధ్యాయము 8వ వచనం. అబద్ధాలు ఆడేవారు ఎక్కడుంటారో? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను,
మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులు అందరూ కలిసి ఎక్కడ ఉంటారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఎక్కడున్నారు అబద్ధికులు? అబద్ధమే కదండి, చిన్నదే కదండి మేము ఆడిందంటాం. మరి ఆయన అనుకోవచ్చు కదా, తన జీవితంలో ఏది ఉండకూడదు అనుకున్నాడు ఆయన? వ్యర్థమైంది ఉండకూడదు, అబద్ధాలు ఉండకూడదు. ప్రభువా దూరం చేసే నాయన, ఇవి నాకొద్దు నాయన. అబద్ధములు నాలో ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలుసా? అగ్నిగుండంలోనికి వెళ్ళాల్సి వస్తుంది. రెండో మరణం నిత్య నరకం, అది ఆరదు కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు. అబద్ధాలు ఆడితే అక్కడికి పోవాల్సి వస్తుంది. కనుక అబద్ధముల నుండి నాకు దూరం చేసేయి. అబద్ధాలు నేను మాట్లాడకూడదు. చావైనా బ్రతకని ఎలా ఉండాలంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించింది ఎక్కడి నుంచి వస్తుందంట? దుష్టు నుండి వస్తుందని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. కనుక మన మాట ఎలా ఉండాలంట? అవునంటే అవును, కాదంటే కాదంటే అట్టుగా ఉండాలి. కనుక ఈ వ్యక్తి ఏమంటాడు? నీ వద్ద నేను 2 మనవులు చేసుకొనిచున్నాను. మొదటిది ఏమంట? వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయము, అబద్ధములను కూడా నాకు దూరపరచుమని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా మనం గమనిస్తే చూడండి, మరి ఈయన ప్రార్థనే కాదండి, ఇంకొక వ్యక్తి కూడా మనం గమనిస్తే సొలొమోను ప్రార్థన. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆశ్చర్యపోయాడంటండి. ఈ వ్యక్తి ఈ విధంగా అడుగుతున్నాడు. సొలొమోను గారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైన, ఆయన నువ్వు ఇంతవరకు మందిరం కట్టి ప్రార్థన చేసావు కదా అనేసి స్వప్నమందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనప్పుడు నీకేమి కావాలో కోరుకో అన్నాడు దేవుడు. మనకైతే ఏమంటాం? మనమైతే ఏమంటాం? ప్రభా గొప్ప ఐశ్వర్యం నాకు అనుగ్రహించు కదా, గొప్ప ఐశ్వర్యం నాకు అనుగ్రహించు, ఆ ఐశ్వర్యాన్ని అనుభవించడానికి ఆయుష్కాలం నాకు ఇవ్వు, నేను ఏ పని చేసినా అందులో నాకు విజయము దయచేయి. ఇవేనా మనం అడిగేది? దేవుడు మనకు ప్రత్యక్షమైతే ఏమడుగుతాం చెప్పండి? ఎవరికి వాక్యం అర్థం కాలేదేమో, నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా, నేను ఎందులో మాట్లాడుతున్నాను? తెలుగులోనే మాట్లాడుతున్నా. నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పండి. సొలొమోను ప్రార్థన, సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రార్థన దేవుడే ఆశ్చర్యపోయాడు ఆయన ప్రార్థనకు. మనకైతే దేవుడు ప్రత్యక్షమైతే మనం ఏం అడుగుతాం చెప్పండి? ఐశ్వర్యం అడుగుతాం, ఆయుష్ని అడుగుతాం, అన్ని పనుల్లో విజయం పొందాలని అనుకుంటాం. కానీ సొలొమోను గారు ప్రార్థన ఎలా ఉంది చూడండి. ఒక్కొక్క భక్తుని ప్రార్థన ఒక్కొక్క రీతిగా ఉందండి. సొలొమోను గారు కూడా చూడండి, మరి ప్రార్థన చేసి ఆయన నిద్రించినప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే ఆ కలలో మరి దేవుడు సొలొమోను నీకేం కావాలని అడిగినప్పుడు చూడండి ఏం చెప్తాడు? రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము ఫస్ట్ 5వ వచనం చదువుకుందాం. మొదటి రాజులు 3:5 గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడండి? రాత్రికాల సమయ నిద్రలో సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోనా నేను నీకు ఏది ఇస్తే నీకు ప్రయోజనం నువ్వు అడుగయ్యా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మనకి దేవుడు ప్రత్యక్షమై కదా, ఎలిజబెత్ నీకేం కావాలంటే నువ్వేం కోరుకుంటావు? ఆరోగ్యమే అంటావు. దావీదు పెద్దయ్య నీకేం కావాలో కోరుకుంటే ఏం కోరుకుంటావు? నాకు మంచి బలము, శక్తి, ఆయుష్ని ఇంకొద్ది రోజులు అనుకుంటాం. అవునా? దేవుడు ప్రత్యక్షమై. కానీ సొలొమోను గారు కూడా దేవుడు అడుగుతున్నాడంట. ఏమని అడుగుతున్నాడు చూడండి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేన్నిచ్చుట, మరి అదే చెప్తున్నాను, నేను నీకు ఏది ఇచ్చుట నీకు ఇష్టమో, నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. మరి ఏమడిగాడో చూడండి మనం గమనిస్తే 9వ వచనం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు? ఎందుకంటే ఆ జనం ఎలా ఉందంట? సుమారుగా 20 లక్షలు ఉన్నారండి. ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది ఉన్నారంట? ఇంచుమించు దగ్గరగా 20 లక్షలు ఉన్నారు. వాళ్ళు బయలుదేరినప్పుడే 6 లక్షల కాల్బలం, పురుషులు మాత్రమే, స్త్రీలను లెక్కేయలేదు, పిల్లలు లెక్కేయలేదు. అంతా కలిపితే ఎంతమంది ఉంటారు? 20 లక్షల పైగానే ఉంటారు. ఇప్పుడు 20 లక్షల పైగా జనాంగానికి రాజునిగా సొలొమోను దేవుడు ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. ఇప్పుడు ఈ 20 లక్షల జనాంగాన్ని పరిపాలించాలంటే ఎంత జ్ఞానం ఉండాలండి? మరి సొలొమోను ఎవరంట? బాలుడైన సొలొమోను కదా, ఇంత జనాంగానికి న్యాయం ఎలా తీర్చాలి, వారి విషయంలో ఎలా
మరి నీతి న్యాయం జరిగించి ఎలా పరిపాలన చేయాలనుకున్నప్పుడు 8వ వచనం చూడండి. నీ దాసుడైన నేను నీవు కోరుకునే జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశంను తనిఖీ చేయుటయు అసాధ్యము కనుక ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడెవడు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ప్రార్థనలు ఏమడుగుతున్నాడండి? జ్ఞాన వివేక హృదయాన్ని అడుగుతున్నాడండి సొలొమోను. మన ప్రార్థనలు, భక్తుల ప్రార్థన ఎలా ఉన్నాయి ఈరోజు మనం సరి చేసుకోవాలి. ఎలా ఉన్నారంట? జ్ఞాన వివేక హృదయాన్ని దయచేయి. ఎందుకంటే ఇంత గొప్ప జనాంగానికి నేను ఏం చేయాలనుకున్నాడు? నీతి న్యాయములు, మంచి చెడ్డలు వివేచించి వారికి న్యాయం నేను తీర్చాలంటే నా జ్ఞానం సరిపోదు ప్రభువా, నాకు ప్రార్థన రావడం లేదు, నేర్పించినైనా. నాకు పాటలు పాడడం రాదు, నేర్పించినైనా. వాక్యం వింటున్నా కానీ దాన్ని మనసులో పెట్టుకోలేకపోతున్నా, నేర్పించినైనా. వాక్యానుసారంగా నేను జీవించలేకపోతున్నా, నాకు నేర్పించినైనా. ఇలాంటివి మనం ప్రార్థన చేయాలి, ఇవి అడగాలి. ఇవి అడిగితే నీకు అక్కరగానున్నవి అడగకపోయినా దేవుడు ఇస్తాడు. సొలొమోను ఏమని అడిగాడండి? ఐశ్వర్యాన్ని అడిగాడా? ఘనతను అడిగాడా? విజయాన్ని అడిగాడా? ఒక రాజుకి ఏం కావాలి? ఏ దేశంలో యుద్ధానికి వెళ్ళినా ఆ దేశంలో ఏం పొందుకోవాలనుకుంటాడు? విజయం కావాలనుకుంటాడు. కానీ సొలొమోను ప్రార్థన ఎంత మరి దేవునికి ఇష్టకరంగా ఉందంటే చూడండి, అక్కడ మనం గమనిస్తే వివేకం గల హృదయం దయచేయము. సొలొమోను చేసిన 10వ వచనం, ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. అంటే దేవునికి ఇష్టంగా ఉందంట ప్రార్థన, ఇష్టంగా ఉంది. దేవుడే ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను ప్రత్యక్షమై నీకు ఏం కావాలో కోరుకున్నా ఏంటి ఇవి అడుగుతున్నాడా? ఆ ప్రార్థన ఇష్టమై దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణంనైనా అడుగక. నీవు ఇవి అడుగుతావేమో అనుకున్నానయ్యా, నువ్వు రాజు కదా, ఆయుష్నిమ్మని అడుగుతావేమో, లేదా శత్రువుల ప్రాణాన్ని అడుగుతావేమో, ఐశ్వర్యాన్ని అడుగుతావేమో అనుకున్నా నేను. ఎందుకంటే సహజంగా మనుషులు ఈ 3 ఎక్కువగా అడుగుతారు. మనుషులు ఏం కోరుకుంటారు? ఐశ్వర్యాన్ని కోరుకుంటారు, ఘనతను కోరుకుంటారు, తాము చేసిన పనిలో అంతా సక్సెస్ కావాలని కోరుకుంటారు. అవునా కాదా? మనుషులు ఈ 3 కదా ఎక్కువగా కోరుకునేది. ఏమేమి కోరుకుంటారు చెప్పండి? ఒకటేంటి? ఐశ్వర్యం, రెండోది ఘనత, మూడోది ఏ పని చేసిన అందులో సక్సెస్. అందుకే కదా పట్టిందల్లా ఏం కావాలనుకుంటాం మనము? బంగారు. పట్టిందల్లా బంగారు కావాలనుకుంటాం. కానీ ఇవి 3 మనుషులు అడుగుతారు, మనిషి నైజం అది. కానీ సొలొమోను గారు అలా అడగలేదు. నాకు వద్దయ్యా, నాకు జ్ఞానం కావాలనో, నాకు ఐశ్వర్యం కావాలనో కదా, మరి ఘనత కావాలనో, విజయం కావాలనో కాదు. నాకు ముందు ఏం కావాలో తెలుసా? ఇంత గొప్పదైన నీ ప్రజలకు నేను న్యాయం తీర్చాలి. ఎలా తీర్చాలి? మంచి ఏదో చెడు ఏదో వివేచించాలి. ఆ జ్ఞానం నాకు లేదయ్యా, అది నాకు ఇస్తే చాలు. ఐశ్వర్యం వద్దు, ఘనత వద్దు, విజయం వద్దు, ఇవి ఉంటే చాలు అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఇంకేమంటాడు? దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణములను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితివి. అయితే నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. అంటే సొలొమోను ప్రార్థనకు దేవుడే ఆశ్చర్యపోయాడు. దావీదు కాలంలో ఏమున్నాయంట? యుద్ధాలే యుద్ధాలు. దావీదు గొల్యాతును చంపిన నాటి నుండి మొదలయ్యే యుద్ధాలు. దావీదు చచ్చేంత వరకు యుద్ధాలే. నెమ్మది ఉంది అక్కడ? లేదండి. దావీదు కత్తి పట్టుకొని యుద్ధరంగంలో దిగితే 10,000 మంది తల తెగ నరకాల్సిందే. అంటే ఒక్క దావీదు 10,000 మందితో సమానుడు. దావీదు పరిపాలన చేసిన కాలంలో యుద్ధాలే యుద్ధాలు. కానీ సొలొమోను పరిపాలన కాలంలో ఒక్క యుద్ధం లేదంట. మీరు బైబిల్ చదవండి, సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు కూడా ఒక్క యుద్ధం లేదంట. ఎందుకు? కారణం ఏంటి? సొలొమోను దేవునికి అనుకూలంగా దేవుడు మెచ్చే విధంగా ప్రార్థన చేశాడు. కనుక 40 సంవత్సరాలు ఆయన పరిపాలించిన ఒక్క యుద్ధం లేదు. దేశమంతా ఎలా ఉందంట? నెమ్మదిగా ఉందంట అండి. ఎంత చక్కగా. అందుకే మన ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉండాలి. మనకు అనుకూలమైన ప్రార్థనలు ఎప్పుడు కూడా చేయకూడదు. దేవునికి అనుకూలమైన ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైంది కనుకనే ఏమేమి ఇచ్చాడో చూడండి. ఇంకా మనం గమనిస్తే 13
మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఏమంట నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. అడగకపోయినా ఇచ్చాడండి. అడిగింది ఒకటైతే ఇచ్చింది మరొకటి. అడిగిన దానికంటే ఇంకా కొన్ని ఎక్కువగా దేవుడే ఇచ్చేశాడు. బుద్ధి వివేచన జ్ఞానం అనుగ్రహిస్తూ మళ్ళీ ఏమి ఇచ్చాడంట, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. తర్వాత యుద్ధాలు అయితే లేవు కదా, ఎక్కడ పోయినా విజయం పొందుకుంటే యుద్ధాలు అయితే లేవు, నెమ్మదినిచ్చాడు. నీకు ముందు అటువంటి రాజులు లేరు, నీ తర్వాత వచ్చే రాజులు కూడా నీ వంటి మా రాజు మాత్రము లేడు. ఏమి చేశాడని దావీదు మరి సొలొమోను గారు? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? దేవుడు మెచ్చే విధంగా ప్రార్థన చేశాడండి. ఎంత చక్కగా. ఆగూరు ఎలాంటి మనవి చేశాడు? అయ్యా, నేను చావక ముందు 2 మనవులు నీ సన్నిధిలో పెట్టాను. ఒకటి వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచేయి. ఈయనేమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంత గొప్పదైన నీ జనాంగానికి మంచి చెడులు వివేచించి నేను న్యాయం తీర్చాలంటే నాకు జ్ఞానం కావాలి ప్రభువా. మనం కూడా ఇవే అడగాలి, జ్ఞానం ఇవ్వు ప్రభువా. జ్ఞానంతో నేను మసులుకోవాలయ్యా, నీ సన్నిధిలో భయభక్తులతో నేను నడవాలని ఇవి అడగాలంటే మనం అడుగుతున్నామా కదా? మనం గమనిస్తే ఇంకా 2వ మనవి ఏం చేశాడు చూడండి. సామెతల గ్రంథం ఆగూరు గారు 2వ మనవి మనం గమనిస్తే మొదటిది ఏమని మనం చూసుకున్నాం? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచమని మొదటిది చూసుకున్నాం. 2వది ఏంటంటే 8వ వచనం చదువుదాం. వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యంనైనను దయచేయకము. ఏం దయచేయకూడదంట? పేదరికం అంటే సరే ప్రభా, ఇందులో మేము కూడా ఉన్నాం, మాకు కూడా పేదరికం అంటే వద్దు ప్రభా. ఆ పేదరికం అనుభవించి ఏంటి మా బ్రతుకులు అనుకుంటున్నాం. ఐశ్వర్యంనైనంటే మనం ఈ మాట అంటామా? ఆగూరు గారు మీకు వద్దైతే వద్దు కానిలేండి, మాకు కావాలయ్యా ఐశ్వర్యం. డబ్బు ఉంటేనే నేడు సమాజం కదా, డబ్బు లేకపోతే మనిషికి విలువ లేదు. డబ్బు కావాలి, నీకేమో అవసరం లేదు, నాకైతే డబ్బు కావాలని మనం అంటాం. కానీ ఆగూరు గారు ఏమంటారంట? పేదరికము ఐశ్వర్యం 2 వద్దు. మరి 2 వద్దు, ఇంకేం కావాలి? ఏం కావాలి? మనం ఆలోచించామా? మనం పేదరికం అయితే వద్దంటాం, కానీ ఐశ్వర్యాన్ని అయితే ఇవ్వు ప్రభువా, నువ్వు ఎప్పుడు ఇస్తావని ఎదురు చూస్తున్నా. అందుకే ప్రతి ఆదివారం నీ మందిరానికి వచ్చి కూర్చుంటున్నా, ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తావో, ఎప్పుడు నేను ఆకాశానికి ఎక్కుతానని ఎదురు చూస్తున్నానంటాం మనం కదా. మన ఆలోచన ఇలాగే ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఆశీర్వదిస్తావా అని. ఎన్ని ఆదివారాలు అయ్యా నీ సన్నిధిలో నేను కనిపెట్టిందంటాం, అవునా? బయట కనకపోయినా మనసులో అనుకుంటాం కదా, ఈ ఆదివారం వెళ్తున్నా దేవుడు ఏమన్నా ఆశీర్వదిస్తాడేమో, ఈ ఆదివారం వెళ్తున్నా దేవుడు ఏమన్నా ఆశీర్వదిస్తాడేమో ఆలోచన కదా, ఆశ. కానీ ఆయన అవేం అడగలేదు. నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యము కూడా వద్దయ్యా. పేదరికము ఎందుకు వద్దన్నాడు, ఐశ్వర్యం ఎందుకు వద్దన్నాడు అక్కడ కూడా చెబుతున్నాడు చూడండి. తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అంటున్నాడు. ఇది నా జీవితంలోకి రాకూడదు, నాకు దూరంగా తీసివేయి. వ్యర్థంగా సమయం గడిపితే కదా నీ భక్తి జీవితము, ప్రార్థనా జీవితము, సహవాసము కూడా పోతుంది అంటున్నాడు. వ్యర్థంగా సమయం గడితే ఏమంటే మొదటిది వ్యర్థంగా సమయం గడపడం ద్వారా భక్తి జీవితం పోతుంది, ప్రార్థనా జీవితం పోతుంది, సహవాసం పోతుంది. ఆదివారాన్ని మానుకుంటారు. చివరికి ఏం మానుకుంటారు తెలుసా? ఆదివారం. ఎందుకంటే దేవుని కంటే వారు ఏది ఎక్కువైపోయిందంట? లోకమే ఎక్కువైపోయింది. వ్యర్థంగా సమయం గడుపుతున్నారు కనుక వారికి ఆదివారమే పెద్ద లెక్క లేదు, ఆదివారమే కదా అనేసుకుంటున్నారు. అందుకే వ్యర్థమైన వాటిని దూరపరచమంటున్నాడు. ఇక 2వది ఏమంటాడు? పేదరికంనైనను ఐశ్వర్యంనైనను ఏమంటాడు? పేదరికంనైనా ఐశ్వర్యంనైనా నాకు దయచేయకము అని అంటాడు. ఎందుకయ్యా అని అంటే అక్కడే చెప్తున్నాడు చూడండి, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహించుమని అంటున్నాడు. ఎందుకు తగినంత ఆహారము? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఐశ్వర్యం ఎక్కువగా ఇచ్చాడు అనుకోండి, ఏమంటామంట మనుషులు? ఐశ్వర్యం ఎక్కువగా ఉంది, సంపాదన ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడెవరు? ఇంకా నేను మంచిగా చెప్తున్నా, అక్కడ ఏముందట? యెహోవా ఎవడని ఉంది. ఎవడయ్యా యెహోవా అంటారు? ఎవరు? అందుకే కడుపు నిండిన వాని ఎదుట పంచభక్ష పరమాన్నాలు పెడితే ఏం చేస్తాడంట? కాలితో నెట్టేస్తాడంట వాడు. ఎందుకు? కడుపు నిండిపోయింది. అదే ఆకలిగిన వాని ఎదుట చేదు ఆకుకూరలు పెట్టి ఏం చేస్తాడంట? రుచిగా తినేస్తాడు. ఎందుకంటే ఆకలి అలాంటిది
కనుక మనిషికి ఏం కావాలి? పేదరికము అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, తగినంత మట్టుకు దేవుడు మనకిస్తే చాలు అనుకోవాలి. ఇది మన జీవితం మనం అలవర్చుకోవాలి. అందుకే ఆయన చెప్తున్నాడు, కడుపు నిండిన వాడనైతే ఏం చెప్తున్నాడు అక్కడ, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి అంటున్నాడు. చూడండి, ఎక్కువైతే, నాకు సంపాదన ఎక్కువైతే, ఐశ్వర్యం ఎక్కువైతే, కడుపు నిండిపోతే నిన్నే విసర్జించేస్తానేమయ్యా. ఎంత చక్కగా చూడండి, ముందుగానే తను భయపడుతున్నాడు. నిజమా కాదు? ఇది మీరే ఆలోచించండి. సంపాదన ఎక్కువైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఎవరైనా? లేరు, చాలా మట్టుకు. ఎందుకంటే వారికి సంపాదన బిజీలో ఉన్నారు, సంపాదించాలి. ఎందుకంటే దేవుని కంటే వారికి ఇప్పుడు ఏం ఎక్కువైపోయింది? సంపాదన ఎక్కువైంది కనుక దేవుణ్ణే మర్చిపోయారండి. ఇలాంటి వారు ఉన్నారా? మరి దేవుడు ఈ మాట రాయించంటే ఖచ్చితంగా ఉండాలి కదా. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు మనం చదువుకుందాం. 10 నుంచి 14 వచనాలు. 8వ అధ్యాయం 10 నుంచి నీవు తిని 8వ అధ్యాయము 10వ వచనం నుంచి 14. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన్ను స్తుతింపవలెను. ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎక్కడ నడిపించాడంట? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి. ఆ దేశం ఎలాంటిదంట? మంచి దేశం అంట. ఆ దేశం ఎలాంటిది? మంచి దేశం. అయితే ఆ మంచి దేశమును నీకు అనుగ్రహించిన తర్వాత నువ్వు ఎలా ఉండకూడదు అంటాడు? నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి నువ్వేం చేయాలి? ఆయనను స్తుతించాలి, స్తుతించాలి. కడుపు నిండిన వాడు స్తుతించగలడా? వారు కట్టని ఇండ్లలో ఉన్నారండి. ఇశ్రాయేలు జనాంగం ఎక్కడ ఉన్నారంట? కట్టని ఇండ్లలో ఉన్నారు, త్రవ్వని బావి నీళ్లు త్రాగుచున్నారు. అంత సమృద్ధి గల దేశాన్ని దేవుడు వారికి ఇస్తే దేవుడు ఏం చెప్తుంట? మీకు మంచి దేశాన్ని నేను ఇస్తున్నాను. అయితే ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించిన వెంటనే ఏం చేయాలంట? నన్ను స్తుతించాలి. ఈ దేశం నాకు ఇచ్చాడు దేవుడు. ఈరోజు ఈ స్థితి నేను కలిగి ఉన్నానంటే, ఇది నేను అనుభవిస్తున్నానంటే, ఇలా నేను ఉన్నానంటే అది దేవుని యొక్క కృప అని నువ్వేం చేయాలంటే నీ పిల్లలకి తెలియచేయలే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన నువ్వేం చేయాలంట? స్తుతింపవలెను అంటున్నాడు. ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి అంటున్నాడు. చూడండి, మనస్సు ఏమైపోయిందంట? మందగించింది, మదించింది, క్రొవ్వు పట్టిందంటే. ఇంకా బాగా ఇంకో చోట ఉంది, ఇదే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చూడండి, 20-21లో అక్కడ ఇంకా మాట బలం ఉంటుంది. 31, 20-21 వచనం చూద్దాం. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు 30వ అధ్యాయము 31, 20-21. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తర్వాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారైన మాట. చూడండి, ఏమైపోతారండి? మనిషికి ఎక్కువైపోతే అప్పుడప్పుడు అంటాం కదా మన పిల్లని, బాగా కొవ్వు పట్టవరా, ఏమైనా పని చేయలేదు అనుకోండి, ఏమంటాం? నీకు బాగా పెట్టి పెట్టి కొవ్వు పట్టవరా అనేస్తాం. మన వాడుక భాషనే. అందుకే మనకు అర్థమయ్యే విధంగానే బైబిల్ రాశారండి దేవుడు. ఎంత మంచి దేవుడు కదా. నీకు తెలుగే నీ భాషలో చెప్తే నీకు అర్థమవుతుందని అంత చక్కగా రాయించాడు. ఎంత మంచి దేవుడో. అలాగే చెప్తున్నాడు, మీకు మంచి దేశాన్ని ఇచ్చాను. అయితే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీకు ఏం పని లేదు, కేవలం నన్ను స్తుతించే పనే. రేపు పరలోకంలో కూడా మనకేం పని ఉండదండి. మనం ఇక్కడ నుంచి చనిపోతే పరలోకం వెళ్తే ఏం పని ఉండదు. అక్కడ ఏముందంటే కేవలం ప్రభువుని స్తుతించే పనే. అందుకే ఇక్కడే స్తుతించాలి. ఇక్కడ పాటలు పాడుతుంటే నిద్రపోయే వాళ్ళు నిద్రపోతుంటారు, దిక్కులు చేసేవాళ్ళు దిక్కులు చేస్తుంటారు. ప్రభువుని స్తుతించాలి. పెదవులు తెరిచి పాటలు పాడే వారితో మనం కలిపి స్వరాలు కలపాలి, చప్పట్లు కొట్టాలి, స్తుతించాలి. ఇక్కడ నువ్వు నేర్చుకుంటే అక్కడ నువ్వు చేయగలవు. ఇక్కడ నీకు ఓపిక లేదనుకో, సర్లేనైనా నీకు నన్ను స్తుతించే ఓపిక లేదు, పరలోకానికి ఎందుకు వస్తావు, పాతాళానికి వెళ్ళిపోంటాడేమో. ఆలోచన చేయండి. నాకు పాటలు రావు అన్నది, నా పక్కన ఎవరి బిడ్డలు ఉంటారు, నాకు సిగ్గైతుంది వాళ్ళని చూస్తే. అస్సలు పాటలు పాడరు, క్లాస్ కొట్టరు, ఏదో పోయినట్లు ఉంటారు వాళ్ళ పిల్లలు. యవ్వనులు ఎట్లా ఉండాలంట? చురుకుగా ఉండాలి.
పాటలు పాడుతుంటే ఫస్ట్ సారి పాడతారు, రెండో లైన్ కలుపుకోవచ్చు, 2 సార్లు వస్తే ఒక చరణం, అవునా? ఒకసారి వినాలి, రెండోసారి వాళ్ళతో కలవాలి. కలిసి ఏం చేయాలి? స్వరములెత్తి ప్రభుని స్తుతించాలి, చేతులతో చప్పట్లు అంటే కరచాల ధనము చెయ్యాలి, మనం స్తుతించాలి. ఇక్కడ స్తుతించేది నేర్చుకుంటే రేపు పరలోకంలో అదే పని, ఇంకేమి పని ఉండదు మీకు. పరలోకంలో కేవలం ప్రభును స్తుతించే పనే. మీరు ఆలోచన చేయండి. పరలోకంలో శరాపులు కిరాపులు కోటాను కోట్ల దూతలు ఏం చేస్తున్నాయట? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏంటంట? గడప కమ్ముల పునాదులు అదిరేటట్లు స్తుతిస్తున్నారంట. గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారంట. అక్కడ బోరు కొట్టలేదు మనకు. ఒక గంట, ఒక 10 నిమిషాలు కదా, ఒక గంట సేపు పాటలు పాడుతుంటే బోరు కొడుతున్నాయి. ఎప్పుడు పాటలు అయిపోతాయా, ఎప్పుడు వాక్యం వస్తుందా, ఎప్పుడు ఇంటికి పోదాం అనేటట్లు మనం ఉంటాం. కానీ అక్కడ యుగ యుగాలు నువ్వు ప్రభుతో ఉండాలంటే ఇక్కడ స్తుతించడం నేర్చుకో. ప్రభు ఏమంటాడంట? నీకు మంచి దేశాన్ని ఇచ్చానయ్యా, నువ్వేం చేయాలో తెలుసా? ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత స్తుతించు. మరి స్తుతించారా? మీకేం కావాలి? ఇండ్లు కావాలంటే ఇండ్లు ఇచ్చాను, బంగారు కావాలంటే బంగారు ఇచ్చాను, వెండి కావాలంటే వెండి ఇచ్చాను, గొర్రెలు ఇచ్చాను, మేకలు ఇచ్చాను. ఇంకా మీరు కష్టపడేది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మీకు కావలసినవన్నీ నేను ఇచ్చాను. మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? కేవలం నన్ను స్తుతించడం. మరి చేశారా వాళ్ళు? అందుకే ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనే యెహోవా ఎవడని అందునేమో. ఎవరు చెప్పారు ఈ మాట? అగూరు చెప్పాడు. కనుక నాకు ఎక్కువ వద్దు ప్రభువా. మరి మీరు ఏం చేశారంటే చూడండి, మరి మంచి దేశాన్ని ఇచ్చాడంట. ఆ దేశం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ, మరి తరాలు గడిచే కొద్దీ వారు ఏం చేశారంటే, అక్కడ ఏం జరిగింది చూడండి. 2వ అధ్యాయం 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరిలో ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి, వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టెను. ఎలాంటి తరం వచ్చేసిందంటండి? యెహోవాను అంటే దేవుణ్ణి ఎరుగని తరము, దేవుడు ఇశ్రాయేలులో చేసిన కార్యాలను కూడా తెలియని తరం ఒకటి వచ్చిందంట. ఇప్పుడంటే మనకు బిజీ లైఫ్ ఉందండి. పూర్వం ఇలాంటి లైఫ్ ఉందా? ఇప్పుడంటే పిల్లలు పొద్దున్న లేస్తే ఏం చేయాలంట? స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి రాగానే ఏదో ఇంత కాస్త తిని మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి పడుకోవాలి, మళ్ళీ లేదు. ఇదే బిజీ లైఫ్. మనుషులు కూడా చెప్పేంత లేదు. ఏ కాస్త సమయం చెక్కినా ఫోన్కి అడిక్ట్ అయిపోయింటారు మనుషులు. కనీసం మనం ఏదైనా చెప్దామంటే ఎవరి పనుల కొద్దీ వారు పరుగు ఉరుకురు. అయితే వాళ్ళకి ఏమీ లేదంట. అన్ని సమృద్ధిగా ఉంచి ఆ దేశంలో దేవుడు అడుగు పెట్టింపజేశాడు. ఆ దేశంలో చేరిన తర్వాత వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడు వారి ఏడలో చేసిన కార్యాలు మర్చిపోయారు. తమ పిల్లలకు వివరించి చెప్పాల్సిన అది కూడా వారికి మర్చిపోయారు. అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటారంట? నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు ఎక్కడ ఉండాలి? నీ హృదయంలో ఉండాలి. నువ్వు ఇంట కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవని నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చొని మీరు మాట్లాడాలని ఆజ్ఞ కూడా ఇచ్చాడండి. ఏ పని లేదు. అప్పుడు చదువులు కూడా లేవు, ఇంత జ్ఞానం కూడా అప్పుడు లేదు. అప్పుడు చదువులు ఉన్నాయా? చదువులు లేవు, ఇంత జ్ఞానం లేదు. కానీ ఆ కాలంలో ఇది చేయమని చెప్తే కూడా చేయలేదు. ఈ కాలంలో నేర్పిస్తారా? ఈ కాలంలో ఎవరైనా తల్లులు పిల్లలకు వాక్యం చెప్పగలుగుతున్నారా? ఆ కాలంలో చెప్పలేదు. కనుక ఎలాంటి తరం వారు వచ్చారంట? యెహోవానైనను ఎరగని తరం అంట. దేవుణ్ణి ఎరగని తరం ఒకరు వచ్చేసిందంటండి. మరి ఈనాడు నీ ఎడల దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు నీ పిల్లలతో కూర్చొని చెప్పుతున్నావా? కనీసం టిఫిన్ తినేటప్పుడు, భోజనం తినేటప్పుడు కూడా చెప్దామన్నా, నలుగురుంటే 4 ఫోన్లు ఉంటాయి. అందరు ఫోన్ చూసుకుంటేనే భోజనం చేస్తుంటారు. ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఏం వేస్తున్నారు, ఎంత తిన్నావు, ఏం కథ ఆలోచన లేదు. ఎందుకంటే ఫోన్లో మునిగిపోయినారు. ఇంత ఉప్పేసి అన్నం పెట్టినా కూడా తినేస్తారు. అంత బిజీ అయిపోయినారు మనుషులు. ఎలాంటి స్థితికి వచ్చారు మీరు ఆలోచన చేయండి. మరి ఆనాడే వారికి ఆజ్ఞ ఇచ్చినా కూడా వారు పాటించలేకపోయారంటే, అందుకే ఎక్కువైతే ఏమైపోతారంట? యెహోవా ఎవడన్నట్టుగానే ఉంది కదా ఇక్కడ. యెహోవాను ఎరుగని తరం వారు ఆ రోజు వచ్చినట్టుగా మనం చేస్తున్నాం. ఎలా చెప్పాడంట? చిలక్కు చెప్పినట్టుగా చెప్పండి. ఆయన మీరు మంచి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడుతున్నాను, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను స్తుతించండి అని చెప్తున్నాడు. కానీ విన్నారా వీళ్ళు? వినకుండా యెహోవానే ఎరుగని తరం ఒకటి పుట్టిందంటే వీళ్ళు ఏం చేశారు? మరిచారు. జ్ఞాపకం అనేది ఉంచుకోలేదు. ఆలోచించండి. మరి దేవుడు కూడా మన ఎడల చేసిన మేలు ఎన్నో ఉన్నాయి. మనం మరుస్తున్నామా? జ్ఞాపకం ఉంచుకుంటున్నామా? మర్చిపోకూడదండి, జ్ఞాపకం ఉంచుకోవాలి.
దేవుడు చేసినట్టు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనుషులు ఎవరైనా మనకు చేసిన మేలు కూడా మనం ఏం చేయాలంట, జ్ఞాపకం ఉంచుకోవాలి. చిన్నదైనా పెద్దదైనా ఆ సమయానికి నీకు అది చేసేదానికి నువ్వు ఏం చేయాలంట, జ్ఞాపకం ఉంచుకోవాలి, మరవకూడదు. మరిస్తే నువ్వు ఎలాంటి వాడమంట, అన్యాయస్తుడు. కనుక చెప్తున్నాడు. ఇంకా దేవుడు ఏం చెప్పంటే, వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి ఏం చేశాడంట, ఇశ్రాయేలు చేసే ప్రతి పండగలో దేవుని జ్ఞాపకం చేసుకునేది ఉంటుందండి. ఇశ్రాయేలుకి దేవుడు పండగలు ఇచ్చాడు కదా, ఆ పండగలలో దేవుడిని జ్ఞాపకం చేసే విధంగా వారికి పండగలను ఇచ్చాడంట. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే పస్కా పండగ. ఆ పస్కా పండగలో మనం ఎలా చేయాలంటారు చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం. పస్కా పండగ అంటే ఐగుప్తుండి దేవుడు విడిపిస్తున్నప్పుడు వారికి పస్కా పండుగను ఆచరించమన్నాడు. ఈ పస్కా పండుగను ఎలా ఆచరించమన్నా అంటే 12వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనం. మీరు ఏది తినాలంటాడు అక్కడ? 6వ వచనం చూస్తే, నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకుని గొర్రెల్లో నుండి అయినా సరే మేకల నుండి అయినా సరే దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వలన మీరు దాన్ని ఉంచుకునే వాళ్ళను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటంలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి. ఎందుకు ఇది చెప్పాడంటే, ఆ రాత్రి సంహారక దూత రాబోతుంది. ఇశ్రాయేల్ జనాంగంలో ఐగుప్తులో ఏమొస్తుందంటే, ఆ రాత్రి సంహారక దూత. ప్రతి ఇంటిలో జ్యేష్ఠ కుమారుని చంపడానికి ఎవరు వస్తున్నారంట? సంహారక దూత వస్తుంది. ఆ దూత నీ ఇంటికి రాకుండా ఉండాలంటే నువ్వు గొర్రెనైనా మేకనైనా చంపి దాని రక్తాన్ని ఆ తలుపులు ఉంటాయి కదా, నిలువ కమ్మీలకు అడ్డు కమ్మీలకు పూయాలి. ఆ ఇంటికి నిలువ కమ్మికి అడ్డు కమ్మికి రక్తం కనపడితే ఓహో ఇది దేవుని ఇల్లని వెళ్ళిపోతుంది సంహారక దూత. నీ ఇంటిని తాకదు. ఇది పస్కా పండగ. దీన్ని చంపి వండిన తర్వాత ఎలా తినాలంట 11వ వచనంలో. మీరు దాన్ని తినవలసిన విధానం కూడా చెప్తున్నాడండి. ఎలా తినాలని చెప్తున్నాడు? మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. నిదానంగా నిబ్బరంగా కదా కూర్చొని తినొచ్చు కదా. లేవాలంట, నిలబడాలంట, నడుముకు బట్ట కట్టుకోవాలంట, కాళ్ళకు చెప్పులు వేసుకోవాలంట. ఎన్ని పద్ధతులు ఉన్నాయి చూడండి. త్వరపడాలంట. ఎందుకు త్వరపడాలి? ఎవరో వస్తున్నారు మమ్మల్ని తరిమేస్తున్నారు అన్నట్టుగా. ఎందుకంటే ఆ రాత్రి వాళ్ళు బయలుదేరాలి. ఎక్కడికి? కనానుకు బయలుదేరాలి. ఇంకా అర్ధరాత్రి వాళ్ళు ప్రయాణం చేశారండి. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందండి? మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంట? అర్ధరాత్రి స్వతంత్రం. వీరికి కూడా అర్ధరాత్రి ఏమంట విమోచన జరుగుతుందండి. కనుక ఇక్కడ పడుకొని తీరిగ్గా నిమ్మలంగా కూర్చొని తినే సమయం లేదు మనకు. కనుక మీరు ఏం చేయాలి? చెప్పులు వేసుకోవాలి, నడుము కట్టుకోవాలి. బట్టలు ఎప్పుడు కట్టుకుని? నడుముకి పని చేసేవాడు కట్టుకుంటాడు, అవునా? తీరిగ్గా కూర్చున్నాడు కట్టుకుంటాడా? పని చేసేవానికి శక్తి బలం కావాలి అంటే నడుముకు బట్ట కట్టుకుంటాడు, టువాల. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. కనుక మీరు ఏం చేయాలంట? ఆ పస్కా తిను విధానం కూడా చెప్తున్నాండి. ఎలా తినాలంటున్నాడు అక్కడ? మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. అయితే ఈ పండగ ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తారండి. ఈ ప్రతి సంవత్సరం ఆ పండగ చేస్తున్నప్పుడు ఆ పండగలో వారికి దేవుడు కదా, దేవుని జ్ఞాపకం చేసేది ఒకటి ఉందని చెప్పాను. అది ఎలా అంటే చూడండి, మనం గమనిస్తే 24 నుంచి చూసుకుందాం. 24. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలను. ఎలా చేయాలంట? నిరంతరం దీన్ని మీకును మీ కుమారులకు దీన్ని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చిన దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దీన్ని ఆచరింపవలను. మరియు మీ కుమారులు మీరు ఆచరించే ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు, అడుగుతారా లేదండి? మనకు పుట్టిన కుమారులకు తెలియదు, మనకి పండగ తెలుసు, కానీ పుట్టిన కుమారులకు తెలియదు. కానీ ఈ పండగ చేసే సంవత్సరం వచ్చింది కదా, ఆ సంవత్సరం ఈ పండగ చేస్తున్నప్పుడు ఎందుకు నన్ను నువ్వు నడుముకు వాళ్ళ కట్టుకున్నావు? ఎందుకు నన్ను నువ్వు కాళ్ళకు చెప్పులు వేసుకున్నావు? ఎందుకు ఇంత త్వరపడుతూ తింటున్నావు? కూర్చుందాంరా. ఇవి అడుగుతారా లేదా పిల్లలు? అన్నప్పుడు ఏం చేయాలి? లేదు నాయనా, మేము ఐగుప్తు నుండి విడిపింపబడుతున్నప్పుడు దేవుడు ఇది చేయమన్నాడు, మమ్మల్ని అక్కడ విడిపించుకొని మరి కనాను తీసుకొస్తున్నాడు. ఇది దేవుడు చేసిన కార్యము. ఆయన తీసుకొచ్చేటప్పుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, బండ నుండి నీళ్ళని ఇచ్చాడు కదా, ఆకాశం మన్నాను కురిపించడం. ఇవన్నీ చెప్పాలి ఆ రోజు. ఇది మీకు ఏంటంటే మీ పిల్లలకు ఆచరణగా కట్టడగా నేను ఇస్తున్నాను. మీ పిల్లలు అడుగుతారు ఎందుకు చేస్తున్నావు ఈ పండగ అన్నప్పుడు ఏం చేయాలంట? మీకు దేవుడు చేసిన కార్యం వారికి తెలియచెప్పాలి. క్రిస్మస్ వచ్చిందనుకోండి, అడుగుతారా మన పిల్లలు?
అమ్మ ఎందుకు క్రిస్మస్ చేస్తున్నావు అడుగుతారా? అడిగినా చెప్పేంత తీరిక మనకు ఉండదు. కానీ వాళ్ళకు కూడా ఆ రోజు అడుగుతున్నారు. అందుకే దేవుడు ఆజ్ఞించండి. 26 ఏమంటంట, మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతం చేయించు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులను ఇశ్రాయేలు ఇండ్లను ఐగుప్తులో ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టాను అనేవలనని చెప్పాను. ఇది యెహోవాకు పస్కా బలి. ఆ రోజు ఈ బలి లేకపోతే మమ్మల్ని కూడా సంహరించేటువంటి వాడు, వాళ్ళందరినీ సంహరించాడు, మనల్ని రక్షించాడు, కాపాడు. గనక ఈ పండుగ మనం ఖచ్చితంగా చేయాలని అనుకోవాలి. అది చెప్పారా? చెప్పింటే యెహోవాను ఎరుగని తరము రారండి. కానీ యెహోవాను ఎరుగని తరం వచ్చిందంటే కారణం ఏంటి? యెహోవా చేసిన ఆశ్చర్య కార్యాలు వీరు చెప్పలేకపోయారు. ఈనాడు మనము కూడా మన జీవితంలో జరిగిన మేళ్ళన్నిటిని కూడా మన పిల్లలకి వివరించి చెప్పలేకపోయారు. నేను ఎలా రక్షింపబడ్డానో తెలుసా? ఈరోజు ఈ స్థితిలో నేను ఉండానంటే ఎలా తెలుసా? అసలు చెబుతామన్న వినేవాళ్ళు ఉన్నారు. ఈనాడు ఏం చేస్తున్నారు పిల్లలు? ఫోన్. ఒకప్పుడు పెద్దలు ఏం చేసేటువంటి వారంటే, పూర్వము మనకు ఫోన్ లేకట్టి కథలు చెప్పేవారు. ఎందుకంటే పూర్వం పిల్లలందరూ ఎక్కువగా ముసలిళ్ళ దగ్గరనే ఉండేటువంటి వారు. ముసలిళ్ళ దగ్గర పడుకునేటువంటి వారు కనుక మన అవ్వ తాతల దగ్గర వాళ్ళు ఏం చేశారంటే కథలు చెప్పేటువంటి వారు. పోనీ ఈ మధ్యకాలంలో కథలు చెప్తాను విన్నానంటే వినేవాళ్ళు ఉన్నారా? పోనీ కథలు వద్దునైనా నా కన్నీటి కథ చెప్తానంటే నీ కన్నీటి కథ నాకేంటికి, నీ ఏడుపు నాకేంటికి అనేవారు తత్వం. ఆ తరం వచ్చేసింది ఈనాడు. ఆలోచించండి. ఆ తరం కాదు, ఈ తరం ఇంకా భయంకరంగా ఉంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, పస్కా పండగ ఇచ్చండి. ఆ పండగలో ఒక పరమార్థాన్ని కూడా దేవుడు వారికి తెలియచేస్తున్నా. అంటే పండగలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, నీ బిడ్డలు అడుగుతారు, నా గూర్చి వారికి చెప్పాలని ద్వితీయోపదేశకాండం 6:6 ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వారు చెప్పారా? చెప్పలేదు. కనుకనే యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చిందంటండి. ఇంకో చోట చూడండి, వారు ఇంకా ఏం చేస్తుంటే ఇక్కడ ఎక్కువైన ఏళ్ళ వారు ఏం చేస్తుంటే దేవుణ్ణి మరిచారు. మరి పేదరికం అంటే తిండికి లేక దరిద్రంగా ఉన్నటువంటి వారు. మరి వీరికి ఏం చేశారంటే ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు మరి అరణ్యం నడిపించుకుంటూ తీసుకొచ్చినప్పుడు 40 సంవత్సరాలు వారు ఏం తిన్నారంట? మన్నాను తిన్నారండి. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు మన్నా ఈ 40 సంవత్సరాలు ఏం చేశారంట? మన్నా తిని వాళ్ళకి విసుగొచ్చి వెక్కసమై ఏడుస్తున్నారంటండి. తమ కుండల కాడ కూర్చొని ఏడుస్తూ సనుగుతున్నారంట. సనుగులు కదా, సనుగులు ఎట్లా ఉంటాయండి? సగం వినపడి సగం వినపడక ఉన్నట్టాయి. మాటలు ఎలా ఉంటాయంట? కొంచెం వినపడి కొంచెం వినపడక. ఇంట్లో కూడా ఏదైనా తగులు వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు మనుషులు? సనుక్కుంటూ ఉంటారు, గొనుక్కుంటూ ఉంటారు కదా. సగం విన్నట్టుగా ఉంటారు, సగం వినపడినట్టుగా ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? కుండల యొద్ద కూర్చొని ఏడుస్తూ సనుగుతున్నారంట. మోషే మీద, అయ్యో మేము ఎందుకు ఐగుప్తులో చాలేకపోతే, ఆడే ఉండింటే బాగుంటుంది కదా, ఆడ బాగా తింటా అంటే కదా, ఆడ బాగా తింటా అంటే కదా, ఆడ బాగుంటా అంటే కదా, ఏంటి మాకు ఈ సావు, ఏంటి మాకు ఈ కర్మ, ఇక్కడికి వస్తే ఈ మన్నా తిని మాకు విసుగొచ్చింది, మాకు మాంసం కావాలి. డైరెక్ట్ దేవుని అడగచ్చు, ప్రభా మాకు మాంసం కావాలంటే దేవుడు ఇచ్చేవాడు. కానీ అలా అంటే మరి పర్మిషన్ ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, చేసేసాను. ఎందుకంటే వారం అంటే మాకు బహుశా ఒక 4 వారాలు, ఒక 5 వారాలు మనం వారానికి ఒకసారి ఆ పప్పుకే విసుగు వచ్చిందంట. మరి 40 ఏళ్ళు మన్నా తిన్నారంటండి. 40 ఏళ్ళు మన్నా తిన్నారు. అది ప్రభుని అడగచ్చు, ప్రభు మన్నా తింటున్నా మాకు నోరు చెప్పబడిపోయింది, నేను కాస్త మాంసం కావాలంటే ఇచ్చేవాడు. కానీ అలా అనలేదు. వాళ్ళు ఏం చేశారట? సనుగుతున్నారు, గొనుగుతున్నారు, ఏడుస్తున్నారట. దేనికోసము? తిండి కోసం. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఏడుస్తూ మోషే మీద సనుగుతూ గొనుగుతూ, దేవుని మీద సనుగుతూ గొనుగుతున్నప్పుడు అంటే పేదరికం ఎంత భయంకరం ఉందో అక్కడ మనకు చూపిస్తున్నాడు. దానివల్ల ఎలాంటి నష్టం కూడా మనకు చూపిస్తున్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చూడండి, 4-6 వచనం మనం చూసుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనము. వారి మధ్యనున్న మిశ్రిత జనము
మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు అంటే ఐగుప్తులు వీళ్ళు ఎలా ఉన్నారంట, మాంసం తినేవారుగా ఉన్నట్టుగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. అసలు ఐగుప్తులు అన్నం చిక్కేదే కష్టం, బానిసత్వం, కఠినమైన సేవ, అదే జ్ఞాపకం చేసుకుంటారు. మాటి మాటికి పాత జీవితాన్ని, ఆ పాత జీవిని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. ఇక్కడ ఏమంటారంట, మిశ్రిత జనము ఏం చేస్తుంటే మాకు మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. అక్కడ ఇంకా ఏం జ్ఞాపకం చేసుకుంటారా, ఐగుప్తులు మేము ఎంత తింటాంటో తెలుసా, ఏంటంట ఐగుప్తులు మేము ఉచితంగా తినిన చేపలు గుర్తుకొచ్చినాయి, కీరకాయలు గుర్తుకొచ్చినాయి, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపనకు వచ్చుచున్నాయంట. ఏం జ్ఞాపకం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలును మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు. ఐగుప్తులు ఏం గుర్తుకొచ్చాయంటే వారికి చేపలు గుర్తుకొచ్చాయి, దోసకాయలు, కీరకాయలు అంటే దోసకాయలు గుర్తుకొచ్చాయి. చూడండి, దోసకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, కూరాకులు, ఆకుకూరలు, ఇవి జ్ఞాపకం వచ్చి ఏడుతున్నారంట. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు, అవి జ్ఞాపకం రాలేదు, కానీ ఇవి జ్ఞాపకం వచ్చి ఏడుస్తూ మాకెవరు మాంసం పెట్టదురని మోషే మీద సరువు కనుక మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు వారికి 1 నెల రోజులు ఎక్కడి నుంచి రప్పించాడో తెలియదండి, మాంసంని ఎక్కడి నుంచి రప్పించాడో తెలియదు, 1 నెల రోజులంట పూరేళ్ళను వారి మధ్యకు రప్పించాడంటండి. రప్పించి వారికి వెక్కసమగేంత వరకు పెట్టాడంట. అంటే ఇక ప్రతిరోజు మాంసం తిని తిని ఇది కూడా విరక్తి వచ్చేంత వరకు వెక్కసమై వారి పండ్ల సందులో ఇరుక్కున్నప్పుడు దేవుడు వారందరినీ కూడా సంహరించేశాడంటండి. కారణం పేదరికం అనుకుంటారు కదా, ఏదైనా సరే మనకు వద్దు, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, ఏం కావాలి, తగినంత మట్టుకే అంటున్నాడు. అందుకే ఇక్కడ ఆగురు గారు ఏం చేస్తారంటే ప్రార్థన, మన వాక్యానికి వచ్చేద్దాం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎందుకంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, తక్కువైన ఎడ లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో కదా. తక్కువైనా దేవుని నామాన్ని దూషిస్తాను, ఎక్కువైనా దేవుడు ఎవనని అందునేమో, కనుక నాకేం కావాలి, తగినంత మట్టుకు ఇవ్వని అడుగుతున్నా అంటండి. మరి సనుగుతూ ఏడుస్తున్న ఇశ్రాయేలు జనాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సంహరించేశాడు. ఏది ఓర్చుకోలేరు, ఎక్కువైనా ఓర్చుకోలేరు కదా, తక్కువైనా, ఎక్కువైతే దేవుని మర్చిపోయారు, తక్కువైతే దేవుని మీద సరుగుతున్నారు, పోనీ తగినంత మట్టుకు ఇస్తే ఇంతేనా ప్రభు అని అంటున్నారు. ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. మరి వారి జీవితాలాగా మన జీవితాలు ఉండకూడదని దేవుడు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మన జీవితంలో దేవుడు ఉంటే దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లించాలి, కానీ సనిగే వారిగా మనము ఉండకూడదు. అందుకే ప్రభువు కూడా శిష్యులకు నేర్పిన ప్రార్థన ఒకటి ఉంది కదా, పరలోక ప్రార్థన. ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. అందులో ఒక మాట చెప్పాడు, నేడు మా అనుదిన ఆహారము చాలు. ఏ రోజు ఆ రోజుకి ఇస్తే చాలు ప్రభా, ఎక్కువైతే నువ్వెవడని అంటాను, తక్కువైతే నేను దూషిస్తాను, కనుక ఏ నాటికి ఆ నాటికి చాలన్నట్టుగా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్న రీతిగా ప్రభు వారికి ప్రార్థన నేర్పించండి. ఏమని అడగాలి, చేశారు ఈ ప్రార్థన? ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారండి? 3 బైబిల్ చదివినవారు 5 మంది, బైబిల్ చదివినవారు 5 మంది. ఏమని ప్రార్థన ఎంతమంది చేశారు? 1. పరలోక ప్రార్థన ఎంతమంది చేశారు? నేను ఎత్తుతా, ఎందుకంటే నేను చేసుకుంటా డైలీ, నాకు కావాలి కదా. ఏం చేస్తున్నారు మీరు? బైబిల్ చదవకుండా బైబిల్ అంటే నిర్లక్ష్యం పెడుతున్నారేమో. పరలోకాన్ని నిర్లక్ష్య పెట్టినట్లే. నీకు పరలోకం కావాలంటే బైబిల్ బాగా చదవాలంతే. ఆలోచన చేయండి, దేవుని నిర్లక్ష్యం చేయొద్దండి, దేవుని కార్యాలను మర్చిపోవద్దండి.
ఇశ్రాయేలు జనాంగం మాదిరి మీరుంటే అరణ్యంలో మధ్యలో రాలిపోయినట్లుగా మన జీవితాలు రాలిపోతాయి. కనుక ఆగూరు వలె మనం ఉండాలి. వివేచన కలిగి ప్రార్థన చేయాలి. సొలొమోను గారు ఏ విధంగా ప్రార్థన చేశారు అలాగ మనం చేయాలి. ఆగూరులాగా ప్రభువా పేదరికమైన ఐశ్వర్యం నాకు వద్దు, వ్యర్థమైన అబద్ధం నాకు దూరపరచుము నాయన. ఈ రెండు మనవులు మన జీవితంలో మనం కూడా చేసేవారిగా ఉండాలి. కనుక ఆ నేడు అంటే ఏనాటి ఆహారం అన్నాడు మాకు దయచేయి ప్రభు అనాలి. ఇంకేమంటాడు తిమోతి పత్రికలో మనం గమనిస్తే పౌలు గారు, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాం. ఉన్న వాటితో తృప్తి అంతే. ఏం కావాలని అక్కడనా అన్నము, 1 తిమోతి 6:8 ఉంటుంది ఆ మాట. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉంటే చాలంట. అన్నము వస్త్రాలు ఉంటే చాలు, ఇంకే దానికో ఎడవద్దండి, సనగొద్దండి, గొనగొద్దండి. సనుగులు మంచివి కావు, గొనగడం మంచిది కాదు. మరి ఇలాంటి ప్రార్థన మనం ఏ రోజైనా చేస్తామా? ఈరోజు పరీక్షించుకుందాం. ఆ గురుగారు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు కదా, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము, వ్యర్థమైన వాటిని అబద్ధంలో నాకు దూరంగా నుంచుము, పేదరికంనైనను ఐశ్వర్యం నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించము. ఏనాటి ఆహారం ఆనాడు నాకు దయచేయి ప్రభువా, తగినంత నాకు దయచేయి, ఉన్న దాంట్లో తృప్తి కలిగిన జీవితం నాకు దయచేయని మన ప్రార్థన మనము చేయాలంట. ఇంకేమంటాను, ఎక్కువైన ఏళ్ళ నేను కడుపు నిన్న వాడిని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలించి నా దేవుని నామమును దూషించునేమో. కనుక ఈ 2 మనవులు, ఏ మనవులు కోరుకున్నాడు ఆయన? ఆ గురుగారు ఎన్ని మనవులు చేశారంటే దేవుని సన్నిధిలో విస్తారమైన ప్రార్థన చేయలేదు. ప్రార్థన కూడా మనం ఎలా చేయాలనుకుంటాం? విస్తారంగా చేయలేదు. చిన్న ప్రార్థన 2 మాటలు చేసాం అనుకోండి, ఏంటి ఈమె చిన్నగా చేసింది, ఇంతకీ ప్రార్థన దేవుడు వింటారా అనుకుంటారు. మా భాగ్యం అయితే ఇంకా నాకు బాగా చెప్తుంది, మేడం ఎలా చేయాలంటే ప్రార్థన బలంగా చేయ ప్రార్థన అంటది. భాగ్యమ్మ ఎలా బలంగా అంట, నేను బలంగా చేయండి మేడం అంట. మనం ప్రార్థన ఎలా చేసినా నీ హృదయం సరిగా ఉండాలి, నీ ఆలోచన విధానం సరిగా. 2 మాటలైనా చాలు, నిస్వార్థముతో కదా. మరి దేవుడు చెప్పిన విధంగా బ్రతుకుతో 2 మాటలు పలికినావి దేవుడు వింటాడు. ఆగురు ఎన్ని మాటలు ప్రార్థన చేశారు? 2 మనవులే, విస్తారంగా ప్రార్థన చేయలేదు. తగినంత ఆహారం నాకు దయచేయి ప్రభా, వ్యర్థమైన నేను చూడకూడదు, వ్యర్థమైన వాటి వైపు నా మనస్సు పోకూడదు, అబద్ధాలు నేను మాట్లాడకూడదు, బ్రతికినంతకాలం నీ కోసం నేను చక్కగా నేను భయభక్తులు కలిగి జీవించినట్లుగా నాకు సహాయం చేయి అనే ప్రార్థన చేస్తాను. ఇలాంటి ప్రార్థన మనం చేసేవారిగా ఆ గురులాగా మనం ఉండాలని ఈరోజు దేవుడు కోరుతున్నాడు. అలాగ ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. వ్యర్థమైన వాటిని ఈరోజు నుంచి మనము విడిచిపెడతాం. సమయం వృధా చేయొద్దండి, మనీని వృధా చేయొద్దండి, నీ ఆయుష్కాలాన్ని కూడా వ్యర్థపరచుకోవద్దండి. ఉన్న సమయంలోనే సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థనా జీవితాన్ని, వాక్యపు జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. ఆత్మలో బలంగా ఎదిగేటట్లుగా నాకు సహాయం దయచేయని ప్రభువుని వేడుకునే వారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.